ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అంటూ జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. ఎంతోమంది జర్నలిస్టులు ఆనిముత్యాలుగా పనిచేస్తున్నారు. ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడమీ భవనం ప్రారంభిస్తాం. ఇప్పటివరకు జర్నలిస్టు కుటుంబాలకు ఎంతగానో తెలుసా ఆర్థిక సాయం వీళ్ళు చేసింది 8,98,39,000 ఆర్థిక సాయం చేసిరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ 8 కోట్లు ఎవరికి పోయినాయో సరే, ఆ జర్నలిస్టు అక్రిడేషను ప్రెస్ క్లబ్బు ఇట్లాంటి పదాలు చాలా పెద్దవి. ఎందుకంటే మా జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆల్రెడీ బురద చల్లుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు వచ్చినాయంటే మాకు వచ్చినాయి, అంటే వాళ్ళైనా జర్నలిస్టులు కాదా మేం కాదా అని ఇట్లా ఒకరి మీద ఒకరు ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు. ఏ యూనియన్కి ఇస్తారు, మరి ఏ యూనియన్కి ఇయ్యరు, ఏ రిపోర్టర్లకు వస్తే ఏ రిపోర్టర్లకు రావు, ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్ళకి ఆ సంస్థలకు మాత్రమే ఇచ్చి వాళ్ళకు మాత్రమే ఏవైతే తాయిలాలని చెప్పొచ్చు అవి ఇట్లా యాక్చువల్గా అవేమీ వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లని కాదు, వాళ్ళు ఏది ఇచ్చినా తాయిలం కిందనే అవుతుంది అది. ఇప్పుడు మేము ఇస్తే మీరు మాకు అనుకూలంగా వార్తలు రాయాలి, లేదా మీరు రాస్తేనే మేము ఇస్తాం అన్నట్టుగా క్విడ్ ప్రోకో లెక్క ఉంటుంది. ఇది కూడా ఇది చెప్తే చండాలంగా ఉంటుంది. ఇది మా ఇంటర్నల్ విషయం అయినప్పటికీ చెప్తే చండాలంగా ఉంటుంది. ఇక అతి కొద్ది మంది మాత్రమే నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సుగా పనిచేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక ఇట్లాంటి వాటికైతే లొంగరు తలొగ్గరు. ఒకవేళ తీసుకున్నా కూడా మళ్ళీ బరాబర్ రాసేది రాస్తారు. అట్లా ఉంటేనే కరెక్ట్ అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దరిద్రాన్ని చూసినాక చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా మీడియా ఛానల్స్లో చూసిరు కదా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం. నాకు పొద్దుగాల ఒక మిత్రుడు ఒక వీడియో పంపించిండు. ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన ఇలా పెద్ద ఛానల్లో, అసలు ఇక తెలంగాణలో అదే పెద్ద ఛానల్ అనుకోరు, ఇక పేరు చెప్ప అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. కానీ ఆ పెద్ద ఛానల్కి సంబంధించినటువంటి ఆయన ఒక బయట ఇస్తున్నాడు, వాళ్ళ ఛానల్కి ఒక బయట ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నారు తెలుసా, మీ ఈ సోషల్ మీడియాలో మీ అకౌంట్స్లలో వీలైనంత మట్టుకు కొంత పుకార్లని కొంత తగ్గించండి, వీలైనంత మట్టుకు ఈ ఫేక్ ప్రచారాలని అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేయొద్దు, షేర్ చేయకూడదు, ఎక్కడ కూడా మీరు దాంట్లో కొంత అత్యుత్సాహం చూపొద్దు అని చెప్పి తను పబ్లిక్కి చెప్తున్నాడు. కింద కామెంట్లు ఒక్కసారి చదివితే ఊరేసుకొని చచ్చిపోవాలి ఆయనతో. అసలు ఫేక్ ప్రచారాలను చేసేదే మీ దరిద్రపు కొట్టు ఛానల్. అసలు పొద్దుగాల లేస్తే అడ్డమైన వార్తలు చెప్పేదే మీది. మొన్న రాత్రి పాకిస్తాన్ మీద యుద్ధం అని చెప్పి మొత్తం వార్ నుంచి డైరెక్ట్గా లైవే పెడుతున్నాం అన్నట్టుగా మీరు అన్ని పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ అని పెట్టింది మీరే అని చెప్పి వాళ్ళ గురించి విపరీతంగా రాసిండ్రు. సో అది చూస్తే వాళ్ళే చచ్చిపోవాలి. అందుకే నేనేమంటున్నా అంటే చేసేటోడే అప్పటికీ అక్కడ రాసిరు కూడా అన్నీ ఇట్లాంటివే. ఇక శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నారని చెప్పి ఇక పై నుంచి కింది దాకా ఒక్క కామెంట్ అంటే ఒక్క కామెంటు పాజిటివ్గా లేదు, పూర్తిగా నెగిటివ్ కామెంట్స్తో ఉన్నారు. అంటే మనమే తప్పు చేస్తూ మనమే నీతులు వల్లేస్తున్నట్టుగా ఉంది. సో అందుకే ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు జర్నలిస్టులకు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా, ఇలా వాళ్ళకి అనుకూలంగా రాసే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి కాకుండా నేనేమంటున్నా, అందరికీ అర్హత కలిగినటువంటి ప్రతి జర్నలిస్టుకి ఇచ్చిన తర్వాత మీరు, ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ప్రజలు ఉన్నారు, ప్రజలకి మీకు ఓటేసిన వాళ్ళకే అయితే ఇస్తలేరు కదా పథకాలు. ఫర్ సపోజ్ రైతు భరోసా మీకు ఓటేసిన వాళ్ళకే పంపిస్తలేరు కదా, రుణమాఫీ కూడా మీకు నచ్చిన వాళ్ళకే ఇవ్వలేదు కదా, మిమ్మల్ని తిట్టిన వాళ్ళకు కూడా పైసలు వేస్తారు కదా, ఆసరా పెన్షన్లు ముసలోళ్ళు మిమ్మల్ని బండబూతులు తిట్టినా వేస్తారు కదా, వాళ్ళు ఎవరు తిట్టినా మీకు సంబంధం లేదు కదా, మీరు వాళ్ళకు రావాల్సిన అర్హత ఉంటే ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్గా నేను కూడా అడిగేది జర్నలిస్టు సంఘాలకైనా జర్నలిస్టులకైనా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇండ్లు కాదు ఇంకా ఏమన్నా కట్టిండ్రి ఏమన్నా అయ్యిండ్రి అంతే తప్ప అర్హత లేనోనికి మీ ఓడు కాబట్టి పెట్టకుండ్రి, అర్హత ఉన్నోనికి మనోడు కాదు రాబాయ్ అని చెప్పి దూరం పెట్టకూరు అనేది నా అప్పీల్ ఈ ప్రభుత్వానికి. గతంలో తప్పిదాలు జరిగినాయి, పక్కాగా జరిగినాయి, అది ఎవరిని అడిగిన చెప్తారు అవి.